ఈవేళ కుటుంబాలు బాగుండాలన్నా, ఒక ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఏదైనా పని జరగాలన్నా, ఎక్కడికైనా పెళ్ళికి పేరంటానికి వెళ్ళినా ఈ లక్షణం ఉండాలని. ప్రియదర్శనక మన మనస్సులో ఏవో దుఃఖాలు ఉండొచ్చు, కానీ ఒక పెళ్ళికి వెళ్ళాం, అక్కడ ఏడుపు మొహం పెట్టి కూర్చోకూడదమ్మా, నవ్వుతూ ఉండ. పెళ్ళికి ఎందుకు వెళ్ళావు? నవ్వడానికి. అంతేగాని దిగాల మొహం పెట్టుకుని ఇలా కూర్చోవడం, ఏంటి పిన్ని ఎలా ఉన్నాడు, మా బాధ నీకేం అర్థం అవుతుందిలే, ఎంతసేపు నీ బాధేనా? ఇంకా ప్రపంచంలో బాధలేం లేవా? ఉక్రెయిన్లో వాళ్ళకంటే ఎక్కువ బాధపడుతున్నావా? కాశ్మీర్లో వాళ్ళకంటే ఎక్కువ బాధపడుతున్నావా? ప్రపంచంలో బోళ్ళు మంది బాధపడుతున్నారండి. వాళ్ళు అనాథ అయిపోతుంది ఉక్రెయిన్ దేశం. అక్కడ అంతకంటే మనకేం బాధ లేదు కదండి. ఓ పెళ్ళికి వెళ్ళాం, ఓ పేరంటానికి వెళ్ళాం, హాయిగా నవ్వుతూ ఉండాలి. మన లోపల అనేక ఉండొచ్చు, అదే ప్రియదర్శనక. ఆ లోపల ఉన్న దుఃఖాలు వదిలేయమని కాదు అక్కడ. దాని సమయం సందర్భం వచ్చిన ఎవరికి చెప్పాలో వారికి చెప్పు, అవసరమైతే తీర్చుకో, లేదు భరించగలిగితే భరించు. ఆ భరించడం కూడా ఎలాగో రామచంద్రమూర్తి చెప్తారు, కొన్ని కష్టాలు మనం భరించక తప్పదండి, వెంటనే తీరిపోతాయనుకోద్దమ్మా, భరించాలి. ఆ కాలం గడుస్తూ ఉంటే తీరిపోతుంది, అది వెళ్ళిపోతుంది, మనం ఏం చేయగల, అదే వెళ్ళిపోతుంది. ఆ కష్టాలను తట్టుకునేటువంటి ధైర్యం ఉండాలి. కష్టాలు ఎప్పుడు ఆర్టీసీ బస్సులు లాంటివి. ఆర్టీసీ బస్సులు చూడండి, మీరు నిడదవోలు వెళ్ళాలనుకోండి, వస్తే ఒకసారి 6 బస్సులు వస్తాయి, లేదా సాయంత్రం వరకు బస్సు ఉండదు. కానీ మీరు గమనించండి, ఆర్టీసీ బస్సు ఒకసారి స్టాండ్లోకి వచ్చిందంటే 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. అసలు ఆ బస్సు వెళ్ళిపోవడానికే వచ్చింది, రాని బస్సు డిపోలో ఉంటుంది, స్టాండ్లోకి రాదు. మన జీవితంలో కూడా కష్టం వచ్చింది అంటే 5 నిమిషాల్లోనో 5 రోజుల్లోనో వెళ్ళిపోతుంది. మనం కంగారు పడక్కల తట్టుకోవాలి. ఆ తట్టుకోవడానికే రామభజన, శ్రీరామ జయ రామ జయ జయ రామ, నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం స్మరించాలి. అప్పుడు మనస్సుగా తట్టుకోవడం అలవాటు అవుతుందమ్మా. తట్టుకోవడం అంటే ఏం లేదు, కంగారు పడిపోకండి. తట్టుకోవడం ఎలాగా? ఈ ఆలోచన బదులు ఆ ఆలోచన పెట్టడమే. ఈ కష్టానికి బాధకి సంబంధించిన ఆలోచన ఉంది కదా, అది మనస్సులోకి వచ్చిన పో అని చెప్పి నమశివాయ, మళ్ళీ వస్తే మళ్ళీ నమశివాయ, దానికి సిగ్గులేదు, మనకి బుద్ధి లేదు, అంతే లెక్క. అప్పుడు మనస్సును మనం జయించి తీరుతాం, అనుమానం ఎలా. కష్టాన్ని తట్టుకునే విధానం అది. అప్పుడు ఒక 10 రోజుల్లో పోవచ్చు, పోనీ ఓ నెల ఉండొచ్చు, అంతకంటే ఏముంటాయండి. ఈలోపు కొన్ని సుఖాలు కూడా వస్తూ ఉంటాయి కదా. కష్టంలో ఉండగానే కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని మంచి వార్తలు తెలుస్తాయి, సంతోషించాలి. వెంటనే ఆ చిన్నదానికి కూడా పండగ చేసుకోవాలి. ఎందుకంటే కష్టంలో ఉన్నాం, ఇప్పుడు ఈ సుఖం చిన్న సుఖమైనా పెద్దదిగా కనపడాలి. అంత సుఖం వస్తే ఏముందిరా, ఈ కష్టం పోయిందా అంటే మొత్తం అన్నీ పోవాలంటే అలాగా. ఈ ప్రియదర్శనం అనేది చాలా ఉపయోగపడుతుంది. గంభీరంగా ఉండాలి మనుషులు ఎప్పుడు. ఆడవాళ్ళకి చెప్పడం కాదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి ఈ విషయాన్ని. వేళ చాలామంది మగవాళ్ళు కూడా ఏదైనా చిన్న కష్టం రాగానే తల్లడిల్లిపోతున్నారండి. చాలా ఆధునిక ప్రపంచం ఎలా తయారైపోయిందంటే ప్రతిదానికి ఒత్తిడి, ప్రతిదానికి టెన్షన్. నిజానికి కాస్త మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతల గురించి వినండి, పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు ఎన్ని తట్టుకున్నారో అసలు. అక్కడ ఎన్ని తట్టుకుంటే ఇంత వాళ్ళు అయ్యారు. ఆ తట్టుకోవడం ఉండాలని ఖచ్చితంగా. అప్పుడు మన కష్టాన్ని మన మనసులో దాచేద్దాం. ప్రియదర్శనగా హాయిగా నవ్వుతూ మాట్లాడదాం. ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాం, లేదు ఎక్కడికైనా పెళ్లి సంబంధానికి వెళ్ళాం, ముందు నవ్వుతూ మాట్లాడాలి. మనం నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు జవాబు ఇస్తారు. అందుకే వీళ్ళని చూస్తుంటే ఏమిటో అదో రకంగా ఉందని వాళ్ళ మొహం మీద నువ్వు ముచ్చు మొహం పెడితే సంబంధం ఎక్కడ కుదురుతుందా? ముందు నవ్వాలి కదా. ఇది లౌక్యం, ఇది ప్రియదర్శనం ద్వారా సాధ్యం. మనం బయట పడకూడదు, ఎదుటి వాళ్ళని బయట పెట్టాలి. అప్పుడు వ్యవహారాలన్నీ ఇది మోసం కాదండి, లౌక్యం అంటారు దీన్ని.